సార్, ఒక స్టేట్ ప్రెసిడెంట్‌గా మీరు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? గత 20-30 సంవత్సరాలుగా కుల సంఘాలు అనేది ఏర్పడి ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే మమ్మల్ని ఎక్కడికి మీటింగ్ వెళ్ళినా ఒకే ప్రశ్న అడిగేవాళ్ళు. అయ్యా మా కులం ఏం చేస్తూ ఉంది అని. దానికని ఈరోజు సమస్త గాండ్ల తెలుగుల ప్రజా సంక్షేమ సంఘం అనేది తీసుకొచ్చి ఒక సంక్షేమం అంటే ఏందనేది మనం తీసుకురావడం జరిగింది. ఈ సంక్షేమంలో ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థికి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయాలని మనం ఈ సంఘము తీసుకున్నాము. అదేవిధంగా రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెళ్లిళ్ళకి సంబంధించి చాలా తీవ్రంగా ఎక్కడ చూసినా ఈ మ్యారేజ్ బ్యూరోస్లో ఇబ్బంది పడుతూ ఉంటే మనం ఆన్లైన్ స్వయంవరం అనే ప్రోగ్రామ్ని తీసుకురావాలని ప్రతి నెల లైవ్ ప్రోగ్రామ్స్ పెట్టి దానికి కూడా మన కులంలో ఇబ్బంది పడకుండా తీసుకురావాలని తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఎంతోమంది నిరుద్యోగులు ఏర్పడుతున్నారు, చదివేసి ఖాళీగా ఉన్నారు. వాళ్ళను కూడా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కింద ప్రతి నెల ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసి ఏ విధంగా మోటివేట్ చేయాలి, ఏ విధంగా ఉద్యోగాలకు వెళ్ళాలి, మన వాళ్ళు ఏ విధంగా ఇతర దేశాలకు వెళ్ళాలనేది వాళ్ళకి మోటివేట్ చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ క్లాసులు ఆన్లైన్లో ప్రతి నెల పెట్టాలని సంక్షేమంగా అనుకుంటున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏదైతే పథకాలు ఇస్తుందో ప్రతి కులస్తుడికి చేరేలాగా దాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రతి గాండ్ల కులస్తుడికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా తీసుకెళ్లాలని మన సంక్షేమం దిశగా వెళ్తున్నాము. దీంతో కూడా కుల వృత్తులు ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా డెవలప్ చేసుకోవాలని రాష్ట్రంలో సబ్సిడీ కింద మనం గానుగ కుల వృత్తులకి మిషన్లు ఇప్పించాలని సంక్షేమ కార్యక్రమం కులం ఏర్పరుచుకున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా గానుగ వృత్తుల్ని గాండ్ల, తెలుగుల, దేవ తెలుగుల ఇట్లా రకరకాల పేర్లతో ఉండేదాన్ని గానుగ కులంగా తీసుకురావాలని నా ధ్యేయం.